తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ చెప్పబోయే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్కి వ్యూస్ సడన్గా పడిపోయినాయి. వ్యూస్ సడన్గా ఎందుకు పడిపోతాయంటే, ప్రత్యర్థులు రిపోర్ట్ కొడితే అంటే ఇప్పుడు నా వీడియోస్ని వెళ్లకుండా, ప్రజల్లోకి వెళ్లకుండా కావాలని ఎవరన్నా అడ్డుపడాలి అని అనుకుంటే వాళ్ళకున్న మార్గం ఏంటంటే రిపోర్ట్లు కొట్టడం. ఓకే, కాబట్టి కొంచెం నా వ్యూవర్స్ దానికి విరుగుడు ఏంటంటే, నా వ్యూవర్స్ కొంచెం మీరు లైక్ చేసి కామెంట్ కొడితే, లైక్ చేసి కొద్దిగా కామెంట్ చేస్తే, కింద సబ్స్క్రైబ్ చేస్తే, వీడియోస్ చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళ ప్రత్యర్థులు అంటే మరి నేను వైసీపీని ప్రమోట్ చేస్తున్నప్పుడు మరి నాకు ఎవరు రిపోర్ట్లు కొడుతున్నారో తెలియదు. టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు నాకంటే పెద్ద మిలియన్లో ఉన్నటువంటి ఛానళ్ళు ఉన్నాయి. 50,000, 60,000, 70,000, లక్ష సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళని వదిలేసి నాకు ఇప్పుడే 35,000-40,000 సబ్స్క్రైబర్స్ ఉన్న నా మీద పడతారా నేను అనుకోవట్లా. ఓకే, అనుకోవట్లా. బట్ ఏదైనా సరే ఏదో కారణం చేత రిపోర్ట్లు కొడుతున్నట్టున్నారు, సడన్గా వ్యూస్ పడిపోతున్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా తగ్గుతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కింద కామెంట్ చేస్తే ఇది కొద్దిగా సర్క్యులేట్ అయ్యింది. తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరెవరు పోటీ చేయబోతున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే స్మాల్ క్విక్ రౌండ్ అప్. తిరుపతి పార్లమెంట్ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ సిట్టింగ్ ఎంపీ అని మద్దెల గురుమూర్తి సిట్టింగ్ ఎంపీ, ఆయన ఈసారి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి. అయితే కూటమి తరపు నుంచి తిరుపతిని బీజేపీకి ఇచ్చారు. ఆ బీజేపీ తరపు నుంచి వరప్రసాద్ రావు అనేటువంటి వ్యక్తి పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి. ఈ వరప్రసాద్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, గూడూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే. ఓకే, ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ ఇవ్వలేదని బీజేపీలో చేరి బీజేపీ నుంచి ఎంపీ టికెట్ సంపాదించుకొని ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా బీజేపీకి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ తరపున పోటీ చేస్తున్న వరప్రసాదరావు గారు ఎవరైతే ఉన్నారో ఈయన 2014లో వైఎస్ఆర్సీపీ తరపున సేమ్ తిరుపతి నుండి గెలిచారు. 2014లో వైఎస్ఆర్సీపీ ఎంపీగా గెలిచి 2019లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయ్యి 2024లో టికెట్ రాలేదని బీజేపీలో చేరి ఇప్పుడు మళ్ళా అదే తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారనమాట వరప్రసాదరావు గారు. ఈ మద్దెల గురుమూర్తి గారు ఎవరైతే ఉన్నారో 2019లో ఒక సిట్టింగ్ ఎంపీ ఉండే, దుర్గా ప్రసాద్ రావు అనే ఒక ఎంపీ గారు ఉండే, బల్లి దుర్గా ప్రసాద్ రావు గారు అని. ఆయన 2021లో అనారోగ్యం కారణంగా చనిపోతే 2022లో బై ఎలక్షన్స్ వస్తే అప్పుడు ఈ మద్దెల గురుమూర్తికి అవకాశం వచ్చి ఈ బికేమ్ ఎంపీ ఇన్ 2022. అంటే 2 సంవత్సరాలు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తికి ఆయనకి మళ్ళీ సిట్టింగ్ టికెట్ వచ్చింది. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఈయన్ని అక్కడ సత్యవేడి ఆదిమూలం నియోజకవర్గం కేసి ఆదిమూలం గారిని తిరుపతి ఎంపీ వేస్తే ఆదిమూలం గారు దాన్ని వ్యతిరేకించి టీడీపీలో జాయిన్ అయిపోతే మళ్ళీ గురుమూర్తిని యాజ్ ఇట్ ఈస్గా సిట్టింగ్ ప్లేస్కి తీసుకొచ్చారు. ఇది తిరుపతికి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం. ఈ తిరుపతి నియోజకవర్గం కింద మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ 7 ఉన్నాయి. ఈ 7 ఒకటి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఫస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ తరపు నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మినిస్టర్ గారు ఉన్నారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఉన్నారు. టీడీపీ తరపు నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన టీడీపీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో కూడా వీళ్ళిద్దరే పోటీ చేశారు. 14,000 మెజారిటీ వచ్చింది గోవర్ధన్ రెడ్డి గారికి. జనసేన బీజేపీ కలిపి ఒక 3,500 వరకు అయినప్పటికీ కూడా స్టిల్ ఒక 11,000 మెజారిటీ గోవర్ధన్ గారికి ఉండేది ఇంకా. ఓకే, మరి 11,000 ఓట్లు షిఫ్ట్ అయ్యేటువంటి యాంటీ ఇన్కంబెన్సీ, గవర్నమెంట్ వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే కానీ 11,000 ఓట్లు జగన్ గారికి పడ్డవి. జగన్ గారి వ్యతిరేకత వచ్చి టీడీపీకి వేస్తే తప్ప కాకాని గోవర్ధన్ గారు ఓడిపోరు. ఓకే, అంత 11,000 ఓట్లు మారేంత యాంటీ ఇన్కంబెన్సీ ఉందా అనేది మన ఐ డోంట్ థింక్ సో, బట్ లెట్ us వెయిట్ అండ్ సీ. ఓకే, అయితే 2014లో ఈ కాకాని గోవర్ధన్ గారికి వచ్చింది 4,000 ఓట్లు, 5,000 మెజారిటీ వచ్చింది. అంటే 2009లో ప్రజారాజ్యం పార్టీకి 12,000 ఓట్లు దాకా వచ్చాయి. కానీ జనసేనకు వచ్చింది 1,500 ఓట్లే వచ్చాయి. నిన్న రాజంపేట నియోజకవర్గం గురించి చెప్పేటప్పుడు ఈ మాట చెప్పా.
ప్రజారాజ్యం పార్టీ ఎందుకు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో కలిపేసుకున్నారో ఇప్పుడు అర్థమైంది అనమాట. ఎందుకు కలిపేసుకున్నారంటే చిరంజీవి గారు చీల్చిన ప్రతి ఓటు కూడా రాజశేఖర రెడ్డి గారు ఓట్లే చీల్చారు తప్ప టీడీపీ ఓట్లు చీల్చలేదు. కాబట్టి ఆ రోజు 10,000, 20,000, 15,000 కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి తగ్గే ఓట్లు. బట్ ఆ ఇంపాక్ట్ జనసేన పవన్ కళ్యాణ్కి చూపించలేదు కాబట్టి ఈయనకి 2019లో 1,400 ఓట్లే చీలాయి. చిరంజీవి గారు రాజశేఖర రెడ్డి గారు దాంట్లో చీల్చిన ఓటు బ్యాంక్ని పవన్ కళ్యాణ్ చీల్చలేకపోయారు అనేది ఒకటి క్లారిటీగా అర్థమవుతుంది మనకి. ఓకే, ఈ సోమిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన ఇప్పుడు 7th టైం హిస్ కంటెస్టింగ్. 1994లో ఎమ్మెల్యే అయ్యి 1999లో ఎమ్మెల్యే అయ్యి 2 సార్లు వరుసను గెలిచి ఆ తర్వాత వరుస 4 సార్లు ఓడిపోయాడు. 2004, 2009, 2014, 2019 వరుస 4 సార్లు ఓడిపోయాడు సోమిరెడ్డి గారు. ఓకే, అంటే 4 times ఓడిపోయాడు, 2 సార్లు గెలిచాడు. ఇప్పుడు 7th టైం ఆయన పోటీ చేస్తున్నాడు. సో ఇది సర్వేపల్లికి సంబంధించి. 2 గూడూరు నియోజకవర్గం. ఈ గూడూరు నియోజకవర్గం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మేరుగ మురళి అనేటువంటి ఒక ఎమ్మెల్సీ ఆల్రెడీ నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎవరైతే మేరుగ మురళి ఉన్నారో ఆయనకి ప్రమోట్ చేస్తూ ఎమ్మెల్యేగా టికెట్ అవకాశం వచ్చింది వైసీపీ తరపు నుంచి. టీడీపీ తరపు నుంచి పాసం సునీల్ కుమార్ గారు ఇంతకుముందు పోటీ చేసిన ఆయన ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు. 2019లో ఇప్పుడు మనం చెప్పిన వరప్రసాదరావు ఎవరైతే బీజేపీలో చేరారో ఇప్పుడు బీజేపీ తరపు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈయన గూడూరులో 2019 ఎమ్మెల్యే, రైట్. అప్పుడు ఆయన ఒక 35,000 మెజారిటీతో గెలిచాడు. ఓకే, గెలిచాడు. ఆయనకి ఇప్పుడు టికెట్ రాలేదని బీజేపీలో చేరి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. 2014లో ఆయన ఎంపీ. పాసం సునీల్ గారు అయితే 2014లో టీడీపీలో విన్ అయ్యారు. ఆయన 2019లో ఓడిపోయారు. ఇప్పుడు 3వసారి పోటీ చేస్తారు. అంటే ఆయన ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యే. టీడీపీ తరపున పోటీ చేస్తున్న గూడూరులో ఈ పాసం సునీల్ ఎవరైతే ఉన్నారో ఈయన 2014లో ఆల్రెడీ ఎమ్మెల్యే, 2019లో ఓడిపోయారు. ఇప్పుడు 2024 మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే ఆల్మోస్ట్ 35,000 మెజారిటీతో గెలిచినటువంటి మేరుగు వరప్రసాదరావు గారు వాళ్ళు అవన్నీ ఆ వచ్చిన మెజారిటీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయని మనం భావించాలి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిందని భావించాలి. ఇవన్నీ కూడా క్యాండిడేట్లకు వచ్చిన మెజారిటీనా, పార్టీకి వచ్చిన మెజారిటీయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బ్రాండింగ్ చూసి వేసిన ఓట్లు అనేవి ఈ 2024లో తేలిపోతాయి. ఎందుకంటే చాలా వరకు మార్చారు అనమాట. చాలా వరకు టికెట్లు మార్చారు. టికెట్లు మార్చిన చోట క్యాండిడేట్కి వచ్చిన మెజారిటీలు అయితే ఈ మెజారిటీ పోవాలి. ఇప్పుడు జగన్ గారికి వచ్చిన మెజారిటీ అయితే అలానే ఉంటుంది, పార్టీకి వచ్చిన మెజారిటీ అయితే అలాగే ఉంటుంది. ఓకే, కాబట్టి లెట్ us hope దట్ ఇదంతా కూడా జగన్ గారికి పడ్డ ఓట్లు పార్టీకి వచ్చిన ఓట్లు అనుకొని 35,000 మెజారిటీతో వైసీపీతో గెలిచింది. కాబట్టి ఇప్పుడు 2024లో కూడా అవే వస్తాయని మనం భావిద్దాం. ఇది గూడూరుకి సంబంధించి. 3వది సూలూరుపేట. ఇది కూడా ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ. ఈ తిరుపతి పార్లమెంట్ కింద మొత్తం 3 ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. గూడూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ, సూలూరుపేట ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ, సత్యవేడు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ. ఉన్న 7లో 3 ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ తిరుపతి కింద ఉన్నాయి. కాబట్టి తిరుపతి ఎంపీ ఎస్సీ అయిందనమాట. ఇప్పుడు ఈ సూలూరుపేటకి వస్తే కిలివేటి సంజీవి గారికి టికెట్ ఇస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి. టీడీపీ నుంచి నెలవల విజయశ్రీ గారికి టికెట్ ఇచ్చారు టీడీపీ వాళ్ళు కూటమి తరపు నుంచి. 2019లో ఈ కిలివేటి సంజీవికి 1,20,000 భారీ ఓట్లు పడ్డాయి. 61,000 మెజారిటీతో గెలిచాడు ఆయన. 61,000 భారీ మెజారిటీ. అండ్ వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి వాళ్ళల్లో అత్యధికంగా మెజారిటీతో గెలిచిన వాళ్ళలో ఈయనొకడు. కిలివేటి సంజీవి 61,000 మెజారిటీ వచ్చింది 2019లో. 2014లోనికి వచ్చింది 3,000 మెజారిటీ. సేమ్ వెంకటరత్నం అనే ఆయన. ఇప్పుడు ఆ వెంకటరత్నం అనే ఆయన్ని మార్చి టీడీపీ టికెట్ని నెలవల విజయశ్రీ అనే ఒక ఆమెకి ఇచ్చారు టికెట్. ఈమె ఎవరంటే నెలవల సుబ్రహ్మణ్యం అని ఆల్రెడీ 1999లో తిరుపతి ఎంపీగా పోటీ చేశారు. 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు నెలవల సుబ్రహ్మణ్యం. ఆయన కుమార్తె నెలవల విజయశ్రీ. ఓకే, ఆమెకి టికెట్ ఇచ్చారు. ఫాదర్ ఆల్రెడీ ఒకసారి ఎంపీ, అదే తిరుపతి ఎంపీ, అదే ఎమ్మెల్యే. కాబట్టి ఇప్పుడు కుమార్తె కాబట్టి సుబ్రహ్మణ్యం పోటీ చేసినట్టే లెక్క. ఓకే, పోటీ చేసినట్టు లెక్క. అంటే 2 కూడా కొంచెం టఫ్ క్యాండిడేట్స్ అనమాట ఇద్దరు. బట్ ఏదేమైనా సరే భారీ మెజారిటీ 61,000 మెజారిటీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. అది ఎంత తీసుకున్న 61,000 మంది షిఫ్ట్ అవ్వగా రైట్ వైఎస్ఆర్సీపీ నుంచి.
సో అదొక అడ్వాంటేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి. తర్వాత వెంకటగిరి నియోజకవర్గంలో ఏంటంటే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు వైసీపీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మాజీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్లస్ నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారు ఆల్రెడీ 2 times ఎమ్మెల్యేగా విన్ అయ్యారు కాంగ్రెస్ తరపు నుంచి, ఇదే నియోజకవర్గం నుంచి, రైట్. ఇప్పుడు ఆయన ఆ కుటుంబం నుంచి వచ్చిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు వైసీపీ తరపు నుంచి. టీడీపీ తరపు నుంచి కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రియ 2019 ఇక్కడ పోటీ చేసిన ఆనం రామనారాయణ వైసీపీ తరపు నుంచి, కురుగొండ్ల రామకృష్ణ అనే వ్యక్తి టీడీపీ తరపు నుంచి పోటీ చేశారు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో బీఎస్పీకి మంచి పట్టు ఉంది, అంటే దళిత ఓట్లు ఎక్కువ ఉంటాయన్నమాట. బీఎస్పీకి ఒక 2,000 ఓట్లు దాకా వచ్చాయి లాస్ట్ టైం, బీజేపీకి ఒక 1,500, జనసేనకు కూడా ఒక 1,000-2,000 వచ్చాయన్నమాట. ఈ కోరుగొండ్ల రామకృష్ణ ఎవరంటే ఈ కోరుగొండ్ల రామకృష్ణ 2009-2014 ఆల్రెడీ టీడీపీ ఎమ్మెల్యేకి పోటీ చేశారు. ఇప్పుడు ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి లక్ష్మీప్రియ, కోరుగొండ్ల లక్ష్మీప్రియ, ఆమెకి టికెట్ ఇచ్చారు. కాబట్టి అదే ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన వీళ్ళే అనమాట, రామకృష్ణ గారు పోటీ చేసినట్టు. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ ఆడవాళ్ళకి ఇచ్చినా సరే. సో అది ఈ నియోజకవర్గానికి సంబంధించి. ఇప్పుడు వేరే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కూడా ఆయన ఫస్ట్ కాంగ్రెస్, మనకు తెలుసు మా రాజ్యలక్ష్మి గారు, నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారు 2 times కాంగ్రెస్ ఎమ్మెల్యే, మా జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈయన కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి బీజేపీ నుంచి వైసీపీకి వచ్చాడనమాట. వైసీపీకి వస్తే ఇప్పుడు ఆయన వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. సార్ ఇక్కడ ఆ లోకల్ చిన్న వ్యతిరేకతలు అవన్నీ నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే అది కామన్గా అన్ని పార్టీలకు ఉండేవే. ఒకసారి టికెట్ వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ గొడవ చేయడం కామన్గా ఉండేది. బట్ ఐఎమ్ జస్ట్ వ్యక్తులు ఎవరైనా మాత్రమే నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈయనకి టికెట్ ఇచ్చింది అనమాట. 2019లో ఆనం రామనారాయణకి 35,000 మెజారిటీ వచ్చింది, 38,000 మెజారిటీ వచ్చింది. అది ఇంక నేను ఇందాక చెప్పినట్టుగా అది క్యాండిడేట్లకు వచ్చిందా, జగన్ గారికి వచ్చిందా, పార్టీలకు వచ్చాయా అనేవి 2024 ఎలక్షన్స్ డిసైడ్ చేస్తాయి. ఓకే, బట్ లెట్ us హోప్ ఇవన్నీ కూడా జగన్ గారిని చూసి వేసారు. 2019లో జగన్ గారిని చూసి పార్టీని చూసి వేసారు అని నేను నమ్ముతున్నాను. లెట్ us సీ వాట్ హ్యాపెన్స్. తర్వాత శ్రీకాళహస్తి నియోజకవర్గం. ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి వర్సెస్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు ఫైట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరే 2019లో కూడా పోటీ చేశారు. బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి 38,000 మెజారిటీ వచ్చింది 2019లో. అప్పుడు జనసేనకి 5,000 దాకా వచ్చాయి, బీజేపీకి 4,000, వీళ్ళిద్దరు కలిపి ఒక 10,000 ఓట్లు వచ్చాయి. సో అవి రెండు తీసేస్తే ఇప్పుడు అవి రెండు టీడీపీకి యాడ్ అవుతాయి. కాబట్టి ఇంక స్టిల్ 28,000 మెజారిటీ ఉంటుంది. 28,000 ఓట్లు షిఫ్ట్ టర్న్ ఓవర్ అంటే 14,000. 28,000 మెజారిటీ తగ్గాలంటే 14,000 ఓట్లు షిఫ్ట్ అయితే కానీ ఇక్కడ వైసీపీ ఓడిపోయే అవకాశం లేదు. బట్ కాకపోతే ఇక్కడ ఈ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఇప్పటికీ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2004లో కాంగ్రెస్ గెలిచింది ఈ నియోజకవర్గంలో శ్రీకాళహస్తిలో, 2009లో వైసీపీ గెలిచింది. మిగతా 25 సంవత్సరాల చరిత్రలో మొత్తం ఆయన గెలుస్తున్నారు అనమాట. బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారే గెలుస్తున్నారు అక్కడ 5 times. బట్ అలా 5 times వరుసగా గెలిచినటువంటి వ్యక్తి మీద 38,000 మెజారిటీ వచ్చింది బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి 2019లో. మరి ఇక్కడ భారీ మెజారిటీ తెచ్చుకున్నాడు ఆయన. 5 times ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆయన. బట్ ఏం జరిగిద్ది అనేది 2024 ఎలక్షన్ లెటెస్. ఫైనల్గా సత్యవేడ్ నియోజకవర్గంలో, ఈ సత్యవేడ్ నియోజకవర్గంలో ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బోర్డర్ అనమాట సత్యవేడు అనేది. దీంట్లో సగం మంది తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు ఈ నియోజకవర్గంలో. వైఎస్ఆర్సీపీ నుంచి నొగుతోటి రాజేష్ అని ఒక ఎన్ఆర్ఐకి టికెట్ ఇచ్చారు. టీడీపీ నుంచి కోనేటి ఆదిమూలం, ఇప్పుడు సిట్టింగ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సిట్టింగ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. ఈయన తిరుపతి ఎంపీకి వెళ్ళమంటే నేను వెళ్ళనని చెప్పేసి ఈయన రిజైన్ చేసి టీడీపీలో చేయని టీడీపీ తరపు నుంచి అదే నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. 2019లో కోనేటి ఆదిమూలం వర్సెస్ జడ్డా రాజశేఖర్ అని వీళ్ళిద్దరూ
కంప్లీట్ చేశారు. 44,000 మెజారిటీ వచ్చింది. 2 టైమ్స్ టీడీపీ గెలిచింది, 2 టైమ్స్ కాంగ్రెస్ గెలిచింది ఈ నియోజకవర్గంలో. అంటే ఆల్టర్నేటివ్ గా గెలుస్తుంది అనమాట. అంటే రెండింటికి ఛాన్స్ ఉన్నటువంటి నియోజకవర్గం, ఒకసారి అటు ఒకసారి ఇటు పడతామని ఓట్లు దేనికి ఈ నియోజకవర్గంలో. బట్ ఇక్కడ కోనేటి ఆదిమూలంకి ఒక ప్రాబ్లం ఏంటంటే అక్కడ టికెట్ ఆశించినటువంటి తెలుగుదేశానికి సంబంధించిన రాజశేఖర్, హేమలత అనేటువంటి మాజీ ఎమ్మెల్యే హేమలత, వాళ్ళ కూతురికి హెలెన్ అని ఒక అమ్మాయి ఉన్నట్టుంది. ఆ అమ్మాయికి టికెట్ ఇవ్వమని చెప్పేసి ఈమె ట్రై చేసి ఇప్పుడు వీళ్ళిద్దరు డిసప్పాయింట్మెంట్ అయ్యి రెబల్ గా తయారయ్యారు. ఇక్కడ కోనేటి ఆదిమూలంకి ఎలక్షన్ టైంలో వాళ్ళు సెట్ అవుతారో లేదు మనకు తెలియదు. బట్ రాజశేఖర్ అండ్ హేమలత గారు వీళ్ళిద్దరూ అక్కడ కోనేటి ఆదిమూలంకి రెబల్స్ టీడీపీ తరపు నుంచి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్ఆర్ఐ ఒక ఆయన కొత్త ఆయనకి టికెట్ ఇచ్చారు. ఈయన అక్కడ తిరుపతి ఎంపీ, సిట్టింగ్ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారికి బాగా కావాల్సిన వ్యక్తి అనుకుంటా, రాజేష్ గారు. సో ఆయన రికమెండేషన్ మీద ఇచ్చినట్టున్నారు. సరే, ఏదైనా ఇది మొత్తానికి ఈ తిరుపతి నియోజకవర్గానికి సంబంధించిన 7 కాన్స్టిట్యుయెన్సీస్లో అన్ని కూడా 1-2 నియోజకవర్గాలు తప్ప మిగతా అన్నిటిలో కూడా భారీ మెజారిటీ వైఎస్ఆర్సీపీకి వచ్చాయి 2019లో. అది కూడా ఎంత 35,000, 40,000 మెజారిటీలతో గెలిచారనమాట. ఈ 35,000, 40,000 మెజారిటీతో గెలిచినవి ఇప్పుడు జగన్ గారు ఆ నియోజకవర్గంలో ఓడిపోవాలంటే మినిమం 50% ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలంటే 15,000 నుంచి 20,000 ఓట్లు ట్రాన్స్ఫర్ జరిగితే కానీ జరగదు. ఎందుకు అంత ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది అంటే గ్రామీణ ప్రాంతాల్లో జగన్ గారు చేసినటువంటి స్కీములు ఇవన్నీ ఉండగా అంత హ్యూజ్ ఓట్ బ్యాంక్ ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఈ తిరుపతి నియోజకవర్గం మీద నుంచి నిండుగా అవకాశాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి ఎక్కువ సీట్లు సంపాదించుకోవడానికి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ తిరుపతి కాన్స్టిట్యుయెన్సీ. థ్యాంక్ యూ.